మహాదేవుని కృపా కనికరముల వలన మనం మరలా ఎలాగున మరొక సంవత్సరంలోనికి ప్రవేశించడానికి దేవదేవుడే మనకు కృప చూపించారు. ఆయన మహాకృపను బట్టి మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశించాము. కనుక దేవుడు మనకు ఒక లేఖనం ద్వారా ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ రీతిగా మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుసును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను అని దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నట్లుగా మనం ఈ లేఖనం ద్వారా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఎందుకు దేవుడు ఈ విధంగా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా వారు పూర్వకాలపు వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారని, వాటినే తలంచుకుంటూ, వాటినే ఆలోచన చేసుకుంటూ, వాటి గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ దేవుడు చేయబోయేటువంటి ఆ నూతన కార్యాలను గురించి ఆలోచించుకోకుండా వారు ఉంటున్నందువల్ల మరి దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. మీరెప్పుడూ కూడా మునుపటి వాటినే మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, పూర్వకాలపు సంగతులనే మీరు తలంచుకుంటూ ఉన్నారు. ఏంటి అయ్యి అంటే, ఐగుప్తు దేశంలో మనం ఏం చేశాము, ఐగుప్తు దేశంలో మనం ఏమి భోజనాలు చేశాము, ఐగుప్తు దేశంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఐగుప్తు దేశంలో మనం ఉండగా ఐగుప్తీయులను ఏ రీతిగా మరి శ్రమ పెట్టి మనల్ని బయటకు రప్పించారు, వస్తున్నటువంటి మార్గంలో మరి వెనక తరుముకు వస్తున్నటువంటి శత్రువులు, ముందు అడ్డొచ్చినటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలా పాయలు చేసి ఆ శత్రువుల చేతిలో నుండి ఎలాగున దేవుడు మనను విడిపిస్తూ వచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటినే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వాటినే తలంచుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు జరిగించేటువంటి కొత్త కార్యక్రమాలు కానీ, జరగబోయేటువంటి నూతనమైన క్రియలు కానీ వారు ఎప్పుడూ ఆలోచించుకోకుండా ఉంటున్నందువల్ల దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు మునుపటి వాటినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, పూర్వకాలపు సంగతులనే మీరు తలంచుకుంటూ ఉన్నారు. నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇప్పుడే అది మొలుసును, మీరు దాన్ని ఆలోచింపరా. ఏంటి అంటే, నేను అరణ్యములో త్రోవను కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, మరి అరణ్యములో త్రోవను కలుగజేస్తున్నాను, ఎడారిలో నదులు పారజేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా నేను మీకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా నేను మీ జీవితంలో అద్భుతమైనటువంటి రీతిగా నేను సహాయం చేస్తూ ఉన్నాను. జరగబోయే వాటిని కూడా మీరు తలంచుకోవాలి. జరిగిపోయిన దాని గురించే కాదు, ఇప్పుడు జరగబోయే దాని గురించి కూడా మీరు ఆలోచించుకోండి అని మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 16వ వచనంలో ఇర్మియాను నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత
యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసి తిని అన్నాడు ఇర్మియా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత శాసన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయవాడవు. ఆలోచన విషయములో నీవు గొప్పవాడవు. క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడువు. వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూసుచున్నావు. నీవు ఐగుప్తు దేశములో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేసు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు అని ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. అంటే గతములో చేశావు, ఇప్పుడు కూడా చేస్తున్నావు. ఆనాడు ఐగుప్తు దేశములో చేశావు. ఇశ్రాయేలు ప్రజలు విడుదలకు ముందు 430 సంవత్సరాలు క్రితమే ఐగుప్తు దేశము నుండి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలులను వెలుపలికి రప్పించినటువంటి ఆ సంగతి మాకు విదితమే. అయినప్పటికీ ఆనాడు చేశావు, ఈనాడు చేయలేదు అనటానికి ఏమాత్రము అవకాశం లేదు. ఆనాడు చేశావు, ఈనాడు చేస్తున్నావు. ఈనాడు చేస్తున్న కార్యాలు నీవు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోను ఇతర మనుషుల మధ్యలోను నువ్వు జరిగిస్తూ ఉన్నటువంటి సూచక క్రియలు మహత్కార్యములను జరిగించుచు నీ మహాబలము కలిగి సాపిన చేతులు గలవాడవై మహాభయమును పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించే దేశమున వారికి ఇచ్చావు. అలాగే నువ్వు జరిగిస్తున్నటువంటి కార్యాలు మరి నేటి వరకు ఇశ్రాయేలు ప్రజల మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక్రియలకు మహత్కార్యములను చేసు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేటి వలె అంటే ఈరోజు జరిగినట్లుగానే, ఈరోజు జరుగుతున్నట్లుగానే నువ్వు జరిగిస్తూ ఉన్నావు అని దేవుని సన్నిధిలో ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మరి అధికమైనటువంటి కృప, అధికమైనటువంటి శక్తి ఆనాడు జరిగించిన దేవుడు ఈనాడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా జరిగిపోయిన వాటికి కృతజ్ఞతలు చెల్లించి కొత్త వాటి కోసం మనం ఆలోచన చేస్తూ కొత్త కార్యాలు దేవుడి ద్వారా మనం గొప్ప కార్యాలు అనుభవించాలని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి వాటిని పొందుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా మునుపటి వాటినే మీరు జ్ఞాపకం చేసుకుని ఆ మునుపటి వాటినే తలంచుకొని అక్కడే ఆగిపోకండి. నేను మీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని నేను చేయబోతున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నూతన క్రియలు మీ జీవితంలో చేస్తున్నాను, నూతనమైన అద్భుతాలు చేస్తున్నాను, నూతనమైన గొప్ప కార్యాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఈ సంవత్సరము, కొత్త సంవత్సరములో, నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మీరు నా ద్వారా మీరు ఇంకా గొప్ప కార్యాలు, నూతన కార్యాలు మీరు చూడవలసిన వారై ఉన్నారు అని దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుచున్నట్లుగా మనం ఈ లేఖనంలో చూస్తూ ఉన్నాం. మనం కూడా ఎప్పుడు జరిగిపోయిన వాటినో లేకపోతే పూర్వకాలపు సంగతులనో లేకపోతే ఎప్పుడో మరి రక్షించబడినటువంటి కొత్త దినాలలో దేవుడు మన జీవితాల్లో జరిగించిన
ఆ కార్యాలనే, ఆ అద్భుత కార్యాలనే, ఆ సూచక్రియలనే, ఆ స్వస్థత కార్యాలనే మనం చెప్పుకుంటూ పలానా సమయంలోనండి, పలానా సంవత్సరంలోనండి, ఆ రోజుల్లో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడని వాటిని గురించి చెప్పుకుంటమే కాదు, ఈ రోజున మరలా నీ జీవితంలో అలాంటి కార్యాలు చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆనాడు మన జీవితంలో మన ద్వారా ఇతరులకు మేలు చేసినటువంటి కార్యాలని మనం చెప్పుకోవడంలో తప్పు కాదు, కానీ వాటిని గూర్చి ఆలోచన చేస్తూ ఆ కార్యాలనే మాటిమాటికి మనం చెప్పుకుంటున్నాం అనుకోండి, వినేటువంటి ప్రజలకు బోరు కొడుతుంది కదండి. ఎప్పుడు చూసినా అదిగో ఆ రోజుల్లో అలా చేశాను, ఈ రోజుల్లో ఇలా చేశాను, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, దేవుడు ఆ రోజుల్లో నన్ను ఇంతగా వాడుకున్నాడు, అంతగా వాడుకున్నాడని జరిగిపోయిన వాటి గురించే మనం చెప్పుకుంటూ ఉంటే వినే ప్రజలకు బోరు కొడుతుంది. క్రొత్తగా నీ జీవితంలో ఏమైనా జరిగిందా? ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏమైనా అద్భుతాలు చేశాడా? ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేశాడో వాటిని చెప్పినప్పుడు, ఆ క్రొత్త కార్యాన్ని ప్రజలకు వివరిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రొత్త అద్భుతాలు ప్రజలు వింటున్నప్పుడు, నీ ద్వారా కొత్త సూచక్రియలు లేక ఆ స్వస్థత కార్యాలు ప్రభువు ఇప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు జరిగిస్తున్నాడు అనుకోండి, వాటిని బట్టి ప్రజలు సంతోషిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు. అందుకే గతంలో జరిగినటువంటి కార్యాలనే తలపోసుకుని వాటినే ఆలోచిస్తూ కూర్చోక, ఇప్పుడు జరిగించు నాయనా నువ్వు ప్రార్థన చేయాలి. ఆనాడు దావీదు కూడా అదే ప్రార్థన చేశాడు. అయ్యా, నీవు చూపించినటువంటి తొల్లిటి దినాలలో నువ్వు చూపించిన నీ కృపాతిశయములు ఎక్కడా? ఇప్పుడు మరలా అటువంటి కృపా అతిశయమైనటువంటి కార్యాలు మరలా నా జీవితంలో జరిగించండి స్వామి అని దావీదు ప్రార్థన చేస్తాడు. అలాగే మనం కూడా ఆనాడు నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేసావు కదా, ఈనాడు కూడా ఒక నూతనమైనటువంటి కార్యం నా జీవితంలో జరిగించు నాయనా అని మనం ప్రార్థన చేస్తే అది మనకు దీవెనకరంగా ఉంటుంది, వినేవారికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా అనేకులు కొత్త కార్యాలు చూడాలని, క్రొత్త ఆశీర్వాదాలు పొందాలని, క్రొత్త అద్భుతాలు అనుభవించాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. నూతనమైన కార్యాలు నీ ద్వారా జరిగించాలని, నీ ద్వారా చేయాలని దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. చూశారా? అందుకనే దైవ సాన్నిధ్యములో జీవిస్తున్నటువంటి మనము మరి ఎప్పుడూ కూడా క్రొత్త అనుభవంలోనికి మనం వెళ్ళే వారంగా మనం ఉండాలి. జరిగిపోయిన వాటినే మనం తలంచుకుంటూ మనం అక్కడే కూర్చునే వారంగా మనం ఉండకూడదు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడూ కూడా చెప్పుకునేవారంట, ఆ కుండల దగ్గర వండుకున్న ఆ మాంసపు కూరలు మనం తింటున్నప్పుడు, ఆ ఉల్లిగడ్డలు మనం తింటున్నప్పుడు అన్నీ ఆ రుచి, ఆ అనుభవాలు ఎలా ఉండేవి అని చెప్పి ఎప్పుడు చూసినా వాటినే తలంచుకుంటూ ఉన్నారు. కానీ వాటికి మించినటువంటి పరలోకపు మన్నాతో దేవుడు వారిని పోషిస్తున్నాడనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఆ పాతకాలపు జ్ఞాపకాలనే ఆలోచిస్తూ ఉంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మునుపటి వాటినే మీరు జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులనే మీరు తలంచుకోకండి. నేను ఒక నూతన క్రియను మీ జీవితంలో చేయబోతున్నాను, నూతనమైన అద్భుతాలు మీరు అనుభవించబోతూ ఉన్నారని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. రండి మరి న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఒక్కసారి మనం వెళ్ళినట్టయితే, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, గిద్యోను గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మిద్యానీయులకు భయపడి గిద్యోను గానుగ చాటున గోధుమలు దొళ్ళగొట్టుకుంటూ ఉంటే యెహోవా దూత మరి అక్కడికి వచ్చి ఏమంటున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, గిద్యోను పరాక్రమము గల బలాఢ్యుడు, కానీ ఇప్పుడు పిరికివాడై గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. మిద్యానీయులకి భయపడి గానుగ చాటున
గోధుమలు దుళ్ళగొట్టుకుంటూ ఉంటే చూడండి, అతని యొక్క ఆలోచనలు, ఆయన తలంపులన్నీ కూడా ఎలా ఉన్నవి అని మనం ఆలోచన చేస్తే మన పైన మిద్యానీయులు చెయ్యి హెచ్చైపోయింది. మన పంటలు వాళ్ళు తినేస్తున్నారు, మన గొర్రెలను, మన మందలను మనకు కాకుండా పట్టుకుపోతూ ఉన్నారు అని వాళ్ళు బ్రతకడానికి కూడా భయపడుతూ బ్రతుకుతూ వాళ్ళ జీవితాలు వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నప్పుడు గిద్యోను అంటున్నాడు, చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుసు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను అని చెప్పి మరి గిద్యోను మరి యెహోవా దూత, మరి దేవుని యొక్క దూతతో ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. అంటే ఈయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎప్పుడో జరిగిన వాటి మీదే మనసు పెట్టాడు, కానీ దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనే దాని మీద మనసు లేక వాళ్ళు నిరాశతో నిస్పృహల్లో వాళ్ళు కుంగిపోయి మరి శత్రువులు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పంటనే వాళ్ళు అనుభవించడానికి అవకాశం లేక భయపడి గానుగ చాటున గోధుమలు దుళ్ళగొట్టుకుంటున్న సమయంలో దేవుని యొక్క దూత వచ్చి చెప్తున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పి అణగారిపోయిన విశ్వాసాన్ని, బలహీనుడైపోయిన గిద్యోనిని బలపరచడానికి మరి దేవుడు పురుకొల్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గిద్యోను చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా మా పితరులు వివరించారు, గతంలో దేవుడు మా జీవితాల్లో కాదు మా పితరుల కాలంలో ఇలాంటి అద్భుతాలు చేశాడు, అలాంటి అద్భుతాలు చేశాడని వారు ఎన్నో విషయాలు మాకు చెప్పారు, కానీ ఇప్పుడు మేము వాటిని అనుభవించలేని స్థితిలో మేము ఉంటూ ఉన్నాము, కనుక మేము భయపడుతున్నామని చెప్తున్నప్పుడు మరి దేవుని దూత ఏం చెప్తున్నాడంటే, గతంలో అనుభవించిన అనుభవాలు గొప్పవే, ఆనాడు దేవుడు మీ పితరుల కాలంలో చేసినటువంటి ఆ అనుభవాలు, ఆ అద్భుతమైన కార్యాలు అవన్నీ గొప్పవే, కానీ ఇప్పుడు వాటికంటే కూడా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారా బిడ్డలారా? మీ పితరుల కాలంలో కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ కాలంలో కావచ్చు, అవి దేవుడు చేసిన అద్భుతాలు పలానా వాళ్ళ జీవితంలో జరిగిందంట, పలానా వాళ్ళ కాలంలో ఇలా జరిగిందంట. పూర్వము మేము కూడా మరి దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని ప్రార్థన చేసినప్పుడు ఇలా ప్రార్థన చేస్తే అలా జవాబు వచ్చిందని వాటిని గురించి చెప్పుకుంటూ తలపోసుకుంటూ ఉండటమే కాదు, అప్పుడు జరిగిన అద్భుతాలు గొప్పవే, కానీ ఇప్పుడు వాటికంటే కూడా గొప్ప కార్యాలు నేను నీ జీవితంలో జరిగించబోతున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో నిరాశలో ఉన్నావా? ఇబ్బందికరమైన బాధల్లో ఉన్నావా? అప్పుల సమస్యల్లో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులు నేను కృంగదీస్తూ ఉన్నాయా? ఒక్కసారి యేసు వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుని వాక్యములో యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనంలో ఉంది, నీవు దేవునిని జాగ్రత్తగా వెతికిన ఎడల, సర్వశక్తివంతుడైన దేవుని నువ్వు బ్రతిములాడుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడైన ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావని ఆ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్నా దానిని అద్భుతమైన రీతిలో 2 3 7 దేవుడు నిన్ను దీవించి వర్ధుల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఉన్న నిరాశనంతటిని తొలగించి ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో
నీవు ప్రార్థించినప్పుడు అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. అదే మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. మునుపటి వాటిని తలంచుకొని వాళ్ళ జీవితంలో అది జరిగిందంట, మా పితరుల జీవితంలో ఇది జరిగిందంట అని నువ్వు ఆలోచిస్తూ అక్కడే కూర్చోకు గిజ్జోను, రా బయటికి రా అని దేవుడు గిజ్జోనుని, ఆ గానుగ సాటున గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గిజ్జోనుని పిలుస్తున్నాడు, బయటికి రమ్మని చెప్పి అడుగుతున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో, దేని సాటున భయపడి దాక్కుంటున్నావో, దేనికి నువ్వు భయపడి పారిపోతున్నావో దేవుడు పిలుస్తున్నాడు, రా బయటికి రా, నా దగ్గరికి రా. నేను నీ జీవితంలో ఒక నూతనమైన క్రియ చేయబోతున్నాను. నేను నీ జీవితంలో ఒక నూతనమైన అద్భుతం చేయబోతున్నాను. నీకున్న సమస్యలన్నింటినీ కూడా విడగొట్టి నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నేను నింపబోతూ ఉన్నాను. రా బయటికి రా. దేవునికి స్తోత్రం. వచ్చాడు గిజ్జోను. బయటకు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, నీవు బలము తెచ్చుకుని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించు, నిన్ను పంపిన వాడిని నేనే అని చెప్పి గిజ్జోనుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనకున్నటువంటి భయము, ఆయనకున్నటువంటి ఆందోళనతో, అయ్యా నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నికలేని కుటుంబం అయ్యా, నేను చెబితే ఎవరు వింటారు, నా మాట ఎవరు లెక్క చేస్తారు అని చెప్పి దేవుని దగ్గర ఆయన మాట్లాడుతూ తన యొక్క దీనస్థితిని ఆయన ఆలోచన చేస్తూ దేవుని దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే కూడా ఆనాటి కాలంలో అలాగనే మాట్లాడాడు. రమ్ము, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను నేను చూశాను. ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు రప్పించడానికి నిన్ను నేను అక్కడికి పంపిస్తున్నాను. రమ్ము, ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని తీసుకుని వెళ్ళటానికి నిన్ను వాడుకుంటానని దేవుడు చెప్పినప్పుడు మోషే కూడా ఏమన్నాడో తెలుసా? నేను ఎన్నిక లేని వాడను, నేను నత్తివాడను, నోటి మాంద్యము గలవాడును, అయ్యో నా మాట ఎవరు లెక్క చేయరు అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు అన్నాడు, నత్తివాడినే కానీ, చెవిటివాడినే కానీ, మూగవాడినే కానీ, గుడ్డివాడినే కానీ పుట్టించింది ఎవరు? నేను కాదా? నీలో ఉన్న సామర్థ్యం నాకు తెలియదా? రా, నేను నిన్ను పంపిస్తున్నాను. నీ నోటికి నోరుగా ఆహ్వానిస్తాను, వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు విడిపించండి అని చెప్పి బలపరిచి వారి జీవితం ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేసి వారిని ఐగుప్తు దేశానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ గిజ్జోను కూడా అలాగే భయపడుతున్నప్పుడు, నేను నా గోత్రం ఎన్నికలేని గోత్రము, నా గోత్రంలో నేను కనిష్టవాణ్ణి, అయ్యో నా మాట ఎవరు లెక్క చేయరు అని చెప్పి అంటున్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు, అయిననేమి నేను నీకు తోడై ఉన్నాను గనుక మిద్యానీయులను నీవు ఒకే మనుషుని హతం చేసినట్లుగా హతం చేసి ఇశ్రాయేలు ప్రజలను నీవు విడిపించుకుని తీసుకుని వస్తావని చెప్పి ధైర్యపరిచి పంపించినటువంటి సందర్భాన్ని ఈ లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. అయితే బిడ్డలారా, గిజ్జోను ఇక్కడ కూడా ఒక సూచక క్రియ చేయమని అడిగాడు. ఏంటి ఆ సూచక్రియ అంటే, కళ్ళము నిండా గొర్రెబొచ్చి ఉన్నప్పుడు ఆ కళ్ళము చుట్టూ మంచు పడాలి. కళ్ళము మీద ఉన్న గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు. నీవు నిజంగా ఇశ్రాయేలులను గనుక నీవు రక్షింపనుద్దేశించిన ఎడల ఈ విధంగా ఒక సూచక్రియ జరిగించు అని చెప్పి దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ కళ్ళం మీద ఉన్నటువంటి గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడేటట్లుగా చేసి ఆ చుట్టూ ఉన్నటువంటి నేలంతా కూడా పొడిగా ఉండేటట్టుగానే ఆ రాత్రి సూచక్రియ జరిగించాడు దేవుడు. అది పొద్దున్నే లేచిన తర్వాత గిజ్జోను చూసి ఆశ్చర్యపడి, నిజమే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నా చేత నా ద్వారా రక్షించాలని ఆయన ఉద్దేశించాడనుకుని ఆ గొర్రెబొచ్చును తీసి బకెట్లో నీళ్లు పిడిచాడు. ఆ తర్వాత మళ్ళా రాత్రికి మరింకొక మాట అడుగుతున్నాడు. ఏంటి అంటే, ఈ రాత్రి గొర్రెబొచ్చు మీద మాత్రం మంచు పడకూడదు, దాని చుట్టూ ఉన్నటువంటి కళ్ళమంతా మంచుతో తడిసిపోవాలి.
ఇది గనక నువ్వు జరిగిస్తే నిజంగా నీవు ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తున్నావని, అది నా చేత రక్షిస్తున్నావని నేను నమ్ముతాను అని చెప్పన్నాడు. అలాగే దేవుడు చేశాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఆ రాత్రి దేవుడు జరిగించిన అద్భుత కార్యము, ఆ సూచక్రియ ద్వారానే మరి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి మరి మిద్యానీయుల మధ్యకు గిద్యోను 300 మందితో వెళ్ళాడు. 32,000 మంది ఆ యుద్ధానికి సిద్ధమై వచ్చారు, కానీ 32,000 మంది ఎక్కువే, వాళ్ళు అవసరం లేదని చెప్పి వాళ్ళు పరీక్ష పెడితే మొత్తం వాళ్ళందరూ పరీక్షలో తేలిపోగా వాళ్ళందరినీ వెనక్కి పంపించేసి 300 మంది పరీక్షలో నిలిచిన వాళ్ళు 300 మందిని తీసుకుని 3 గుంపులుగా వెళ్ళి, చూడండి 3 గుంపుల 300 మంది కత్తులు, కటారాలు, బరిసెలు, బాకులు, గుర్రాలు, రథాలతో వెళ్ళలేదు, కానీ మట్టి కుండ, ఒక కాగడ, ఒక గొర్రె పొట్టేలు, బోర, మరి కొమ్ము బోర, మరి వాటిని తీసుకుని వెళ్ళారు. 300 మంది 3 గుంపులుగా విడిపోయారు. నేను ఎలా చేస్తానో అలాగే చేయండి అన్నాడు. అలాగే 3 గుంపులుగా విడిపోయిన మరి ఇశ్రాయేలు ప్రజలు 300 మంది గిద్యోను ఆ యొక్క మిద్యానీయుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకేసారి మరి ఆ కుండను పగలగొట్టగా, మరి గొర్రె పొట్టేలు బోర ఓదగా నిద్రపోతున్న మిద్యానీయులు ఒక్కసారి తుళ్ళిపడి లేచేసరికి వాళ్ళు చుట్టూ కాగడాలు కనపడుతున్నాయి. వాళ్ళ చేతుల్లో ఉన్న గొర్రె పొట్టేలేక కొమ్ము బోరలు ఊతున్నప్పుడు అమ్మో ఇంకేముంది, ఇశ్రాయేలు ప్రజలు విదేశాల నుంచి, ఆయా దేశాల నుంచి మరి సైన్యాన్ని సమకూర్చుని వచ్చేసారు, మనం ఇక్కడ ఉండితే మనం బ్రతకలేమని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వాళ్ళు పారిపోతే, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవా విజయము, గిద్యోను విజయము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గమని వారు కేకలు వేసినప్పుడు మిద్యానీయులందరూ పారిపోయారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సురక్షితంగా చేర్చబడ్డారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఆనాడు జరిగించిన అద్భుతాలు గొప్పవే, కానీ వాటికంటే కూడా గొప్ప కార్యాలు గిద్యోను ద్వారా జరిగించిన దేవుడు. ఆనాడు జరిగించిన గిద్యోను ద్వారా జరిగించిన కార్యాల అద్భుతాలు గొప్పవే, కానీ ఈనాడు నీ ద్వారా ఇంకా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మునుపటి వాటిని తలంచుకొని వాటిని గురించి ఆలోచించు కూర్చోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే మొలుసును, దాన్ని మీరు ఆలోచించండి. ఇప్పుడే నీ జీవితంలో ఏ కార్యం జరగాలని ఆశించి నువ్వు ప్రార్థిస్తున్నావో ఇప్పుడే అద్భుతం చేయబోతున్నాడు. అనారోగ్యమా, బలహీనత, ఆర్థిక ఇబ్బందుల ఏదైనా ఇప్పుడే 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 చేస్తానని నా దేవుడు చెప్తున్నాడు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు నాయనా, ఇదిగో నీ బిడ్డలు ఇప్పుడే మొలుసుననే మాటను బట్టి ఇప్పుడే ఈ బిడ్డల జీవితాల్లో నూతన కార్యం జరిగించండి. వారు ఏదైతే ఆశించి ఎదురు చూస్తూ ఉన్నారో అది ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే జరుగునుగాక, ఇప్పుడే ఆ కార్యం జరుగునుగాక. నూతన క్రియ జరిగించి నీ ప్రజలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. వందనాలు.